అనుమతి లేని విగ్రహాన్ని తొలగించాల్సిందే అన్నటువంటిది ప్రధానంగా హైకోర్టు ఆర్డర్. ఇది రోడ్డు లేదా పక్కన ఉండే ఖాళీ స్థలం మార్జిన్ కానప్పుడు విగ్రహ ఏర్పాటుకు అనుమతి అవసరం లేదంటూ అప్పీల్ దాడి చేసిన వాదన హైకోర్టు ధర్మాసనం తోసిపుచ్చింది. అనుమతి లేకుండా ప్రతిష్ఠించిన విగ్రహాన్ని తొలగించాల్సిందని స్పష్టం చేసింది. నంద్యాల జిల్లా పేపలి మండలం జలదుర్గంలో అనుమతులు లేకుండా ఏర్పాటు చేసిన అంబేద్కర్ విగ్రహాన్ని తొలగించాలంటూ సింగిల్ జడ్జి ఇచ్చిన తీర్పును ధర్మాసనం సమర్థించింది. ప్రత్యామ్నాయ స్థలంలో పెట్టేందుకు అనుమతి పొందే వరకు ఆ విగ్రహాన్ని సురక్షిత ప్రదేశంలో జాగ్రత్తగా ఉంచాలని నంద్యాల జిల్లా కలెక్టర్ ఇతర అధికారులను ఆదేశించింది. ఈ ప్రక్రియను 2 నెలల్లో పూర్తి చేయాలని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ లేసాగిల్, జస్టిస్ సంజీవ్ సూర్యులతో కూడినటువంటి ధర్మాసనం ఇటీవల తీర్పు ఇచ్చింది. మరి ఇప్పుడు ధైర్యం చేస్తారా? చేస్తే ఇది ఒక రాజకీయ వివాదం కిందకి మారుతుంది. కోర్టు తీర్పులు ఓకే, కానీ రాజకీయ వివాదం కింద మారుతుంది. అంబేద్కర్ విగ్రహం ఒకటి ఇప్పటికే విజయవాడలో ఉన్న విగ్రహం మెయింటెనెన్స్ మానేశారు, లైటింగ్లు అవన్నీ కూడా తీసేశారు. అట్లాగే ఇప్పుడు ఇక్కడ విగ్రహం తీసేశారు అంటే కనుక లీగల్ కాన్సెప్ట్లో నుంచి సరైన ప్లేస్లో ఇస్తే ఓకే, లేకపోతే కనుక అది రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా దేశవ్యాప్త ప్రచారం కిందనే వెళ్తుంది.